మీరు దేవుని పని విషయంలో బాధ్యత కలిగి ఉన్నారా? మీ స్వజనుల విషయంలో బాధ్యత కలిగి ఉన్నారా? మీ యజమానుని విషయంలో బాధ్యత కలిగి ఉన్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి సిపోరమ్మ గారు, వారికి ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు వారిని దీవించి ఆశీర్వదించను గాక. మంచిది క్రీస్తునందులరా. ఈ సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 21 నుంచి 23వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఆ దినముల్లో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా రాజు యొక్క 2 సండులైన బిగ్తాను తేరేసు అను ద్వారపాలకులు కోపాగ్రస్తులై రాజైన అహస్వేరోసును సంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయబడిరి. ప్రార్థన చేసుకున్నాం. కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి, మీ హస్తం తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాం. అలాగనే మీ పక్షమున నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రజలతో ఏదైతే మీరు మాట్లాడాలని ఉద్దేశించున్నారో ప్రతి మాట నా హృదయంలో ఉంచి నోటి ద్వారా వినిపించండి. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డకు జ్ఞానము, తెలివి, వివేచన దయచేసి వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని వేడుకుంటూ మీరు ఆకడుకు మమ్మల్ని సిద్ధపరుచుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలను అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకోమని, అలాగే నీ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి సిపోరమ్మ గారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది క్రీస్తునందులరా. సమయమందు చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. సమయంలో మనం ఆలోచన చేస్తే మన అంశం ఏంటంటే మనం మంచి బాధ్యత కలిగి ఉండాలి. మనం మంచి బాధ్యత కలిగి ఉండాలి అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. సమయంలో ఎవరలా బాధ్యత కలిగి ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో మనం కొంతమందిని చూడగలం. మంచిగా బాధ్యత కలిగి ఉన్నటువంటి వారిని చూడగలం. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో మనం బాగా ఆలోచన చేస్తే గమనించండి, చక్కగా అక్కడ ఎవరు బాధ్యత కలిగి ఉన్నారో మనకు అర్థమవుతుంది. ధ్యానం చేసుకున్నాం. అవును, ప్రతి ఒక్కరు కూడా మంచి బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. మనం నీ పట్ల నీకు బాధ్యత ఉండాలి. నీ కుటుంబం పట్ల నువ్వు ఒక మంచి బాధ్యత కలిగి ఉండాలి. సంఘం పట్ల నువ్వు ఒక మంచి బాధ్యత కలిగి ఉండాలి. అలాంటి వారంగా మనం ముందుకి కొనసాగాల్సిన వారంగా ఉన్నాం. మొదటి పాయింట్ ఏంటంటే, మొర్దెకై బాధ్యతతో రాజు ప్రాణాలు కాపాడాడు. గమనించండి, మొర్దెకై మంచి బాధ్యత కలిగిన వాడుగా ఉంటూ రాజు ప్రాణాలు కాపాడాడు. ఎందుకంటే అక్కడ మనం చూస్తే మొర్దెకై రాజుగారి గుమ్మం దగ్గర ఉన్నాడు. అక్కడ మరి వస్తూ పోతున్నటువంటి వారందరిని కూడా గమనిస్తూ ఉంటాడు. అక్కడ ఏం జరుగుతుందో అన్న విషయాలని కొన్నిటిని ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. రాజుగారి దగ్గర ఉన్నాడు. రాజుగారి యొక్క గుమ్మం దగ్గర ఆయన ఉన్నాడు. అయితే అప్పుడు ఒక విషయం జరిగింది. మనం ఆలోచన చేస్తే క్రీస్తునందులరా గమనించండి, అక్కడ ఉన్నటువంటి ఒక 2 రాజుగారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక 2 సండుల ద్వారపాలకులు మనం చూసాం. వారిద్దరూ రాజును చంపాలని మరి ఆలోచన చేశారు. రాజుని చంపేయాలి అన్న ఆలోచన చేసి మరి రాజ్యంలో లేకుండా చేయాలని
రాజ్య అధికారంలో లేకుండా చేయాలని, రాజు ప్రాణాలు తీసేయాలని మరి ఒక ఇద్దరు ఆలోచన చేసి కుట్ర పొందినట్టుగా మనం అక్కడ చదువుకున్న లేఖన భాగంలో చూస్తున్నాం కదా. అయితే ఆ విషయము మొర్దెకైకి తెలిసింది. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ఆ సంగతి మొర్దెకై తెలుసుకొని ఎస్తేరుతో చెప్పాడు. చూడండి, క్రీస్తునందుకు ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే ఒక బాధ్యత కనిపిస్తుంది. రాజుగారి దగ్గర ఉంటున్నాడు, రాజుగారి యొక్క ఉప్పు తింటూ ఉన్నాడు కదా, రాజుగారి దగ్గర అక్కడ పోషించబడుతున్నారు. ఆ రాజుగారికి అపాయం ఉంది అని తెలిసినప్పుడు కదా, ఆ విషయం తనకు తెలిసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ విషయాన్ని ఎస్తేరు రాణికి విషయాన్ని తెలియపరిచాడు కదా. ఆ విషయాన్ని తాను మరుగుపరుచుకోలేదు, ఆ విషయాన్ని తాను దాచిపెట్టుకోలేదు. ఒక అపాయం ఉందని తనకు తెలిసినప్పుడు, రాజుగారికి ఒక నష్టం ఉందని తెలిసినప్పుడు, రాజుగారికి ఒక ప్రమాదం ఉందని తెలిసినప్పుడు, రాజుగారి యొక్క మీద కుట్ర జరుగుతుందని తెలిసినప్పుడు, మరి రాజుగారి ప్రాణాలు తీయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతమంది మరి ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మొర్దెకై ఆ వెంటనే ఆ విషయాన్ని మరి ఎస్తేరు రాణికి తెలియపరచడం జరిగింది. ఎందుకంటే రాజుగారి దగ్గర ఉంటున్నాడు కనుక చూడండి, ఒక బాధ్యత గమనించండి. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఏదన్నా ఒక ప్రమాదం ఉందని తెలిసినప్పుడు, ఒక నష్టం ఉందని తెలిసినప్పుడు, ఒక అపాయం ఉందని తెలిసినప్పుడు, ఒక అవమానం ఉందని తెలిసినప్పుడు, ఒక సమస్య ఉందని తెలిసినప్పుడు గమనించండి, మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలి? ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకునేది ఏమిటి? ఈ వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు అని అంటే గమనించండి, మన కుటుంబాల్లో ఒక ప్రమాదం ఉందని తెలిసినప్పుడు ఆ విషయాన్ని మన కుటుంబ పెద్దలకు తెలియపరచాలి. పిల్లలుగా ఉన్నటువంటి వారు, వయసులో తక్కువైనటువంటి వారు ఒక ప్రమాదం మన కుటుంబానికి ఉందని తెలిసినప్పుడు గమనించండి, ఒక నష్టము మన కుటుంబానికి ఉందని తెలిసినప్పుడు, ఒక ఇబ్బంది మన కుటుంబంలో జరగబోతా ఉంది అని తెలిసినప్పుడు ఆ విషయాన్ని మరుగుపరచకూడదు, ఆ విషయాన్ని దాచిపెట్టుకోకూడదు. ఆ విషయాన్ని వెంటనే మన కుటుంబ పెద్దలకు విషయాన్ని తెలియపరచాలి. తల్లిదండ్రులు కావచ్చు, వారికి తెలియపరచాలి. ఇంకా కుటుంబంలో కొంతమంది పెద్దలుంటే వాళ్ళకి తెలియపరచాలి. ఇలాంటి ప్రమాదం జరగబోతూ ఉంది, ఇలాంటి నష్టం జరగబోతూ ఉంది అని మనకు తెలిసినప్పుడు వారికి చెప్పాల్సిన వారంగా ఉన్నాం. క్రీస్తునందుకురా ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, అదేవిధంగా మనం చెప్పినప్పుడు ప్రమాదాల నుంచి తప్పించబడతాం, అపాయాల నుంచి తప్పించబడతాం, నష్టాల నుంచి తప్పించబడతాం, అవమానాల నుంచి తప్పించబడతాం. అలా తెలియపరిచినప్పుడు, లేక సంఘంలో ఒక సమస్య వచ్చినప్పుడు, సంఘంలో ఒక ఇబ్బంది ఉందని తెలిసినప్పుడు, సంఘంలో ఒక ప్రమాదం ఉందని తెలిసినప్పుడు, సంఘములో ఒక అపాయం రాబోతూ ఉంది అని తెలిసినప్పుడు, ఒక నష్టం జరగబోతూ ఉంది అని తెలిసినప్పుడు ఆ విషయాన్ని దైవజనులకు సంఘస్థులు చెప్పాలి, విషయాన్ని తెలియపరచాలి. అది బాధ్యత. క్రీస్తునందుకురా గమనించండి, ఒక విశ్వాసి సంఘంలో మరి ఒక ప్రమాదం జరగబోతుంది, ఒక నష్టం జరగబోతుంది అని నీకు తెలిసినప్పుడు, ఒక ఇబ్బంది జరగబోతోంది అని తెలిసినప్పుడు, ఒక సమస్య రాబోతా ఉంది అని తెలిసినప్పుడు ఆ విషయాన్ని నీలో నువ్వే పెట్టుకొని ఆ విషయం నీకు తెలిసినప్పుడు కూడా అది చెప్పకపోవటం కూడా అది పాపం అవుతుంది. క్రీస్తునంతరా ఆ విషయాన్ని ఒక విశ్వాసి ఆ విషయాన్ని దైవజనులకి, సంఘ కాపరికి తెలియపరచాలి. లేక ఒక పరిచారకులు ఒక ప్రమాదం జరగబోతోందని తెలిసినప్పుడు ఆ విషయాన్ని బాధ్యతతో దైవజనులు, సంఘ కాపరికి తెలియపరచాలి. లేక సువార్థికులు ఒక ప్రమాదం సంఘంలో జరగబోతూ ఉంది, సంఘానికి ఇబ్బంది రాబోతూ ఉంది అని తెలిసినప్పుడు సువార్థికులు మరి దైవజనులకి తెలియపరచాలి. క్రీస్తునందుకులరా గమనించండి, అది ఒక బాధ్యత, అది విశ్వాస బాధ్యత, అది పరిచారకుల యొక్క బాధ్యత, అది మరి సువార్థికుల యొక్క బాధ్యత, అది సంఘ పెద్దల యొక్క బాధ్యత, అది సంఘ సభ్యులందరి యొక్క బాధ్యత. క్రీస్తునందుకులరా ఈరోజు నువ్వు బాధ్యత కలిగి ఉన్నావా? సంఘములో ఉన్నావు, బాధ్యత కలిగి ఉన్నావా? సహవాసంలో ఉన్నావు, బాధ్యత కలిగి ఉన్నావా?
ఆలోచించే సమయంలో, లేక నువ్వేదైనా ఒక డ్యూటీలో ఉంటుండవచ్చు, ఒక ఉద్యోగంలో నువ్వు ఉంటూ ఉండవచ్చు. అక్కడ ఒక ప్రమాదం జరగబోతా ఉందని నీకు తెలిసినప్పుడు, ఒక నష్టం అక్కడ జరగబోతా ఉందని నీకు తెలిసినప్పుడు, ఒక అవమానం అక్కడ జరగబోతా ఉందని నీకు తెలిసినప్పుడు, నీకంటే పై అధికారులకు ఆ విషయాన్ని నువ్వు తెలియపరచాలి. నీ పైన నాయకులకి ఆ విషయాన్ని నువ్వు తెలియపరచాలి. క్రీస్తునందులరా గమనించండి. నీకంటే ఎవరైతే పెద్దలుగా ఉన్నారో, పై అధికారులుగా ఉన్నారో, పై నాయకులుగా ఉన్నారో, ఇదిగో నీకు తెలిసినటువంటి ఆ యొక్క నిజాన్ని, నీకు తెలిసినటువంటి ఆ యొక్క సత్యాన్ని, ఆ ప్రమాదాన్ని గురించి, ఆ నష్టాన్ని గురించి నీ పై అధికారులకు నువ్వు తెలియపరచాలి. అది నీ బాధ్యత. అదే ఇక్కడ మొర్దెకై చేశాడు. రాజుగారి యొక్క ఆ గుమ్మము దగ్గర ఉంటున్నాడు, ఆయన ఉప్పు తింటూ ఉన్నాడు. ఆయనకు ప్రమాదం రాజుగారికి జరగబోతోందని తెలిసినప్పుడు ఆయన తెలుసుకొని ఎస్తేరుకి విషయాన్ని తెలియపరిచారు మొట్టమొదటిగా. రెండోదిగా మనం ఆలోచన చేస్తే, ఎస్తేరు రాజుకు చెప్పింది మొర్దెకై పేరట. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్తేరు వెళ్ళి రాజుగారికి చెప్పింది మొర్దెకై పేరట, అయ్యా మీకు ప్రమాదం, రాజా మీకు ప్రమాదం జరగబోతా ఉందని ఇదిగో నాకు మొర్దెకై విషయాన్ని తెలియపరిచాడు. నేను నీకు తెలియపరుస్తున్నాను. నీకు అపాయం ఉంది, నీకు ప్రమాదం ఉంది, నీకు నష్టం ఉంది. నీ దగ్గర ఉంటూ ఉన్నటువంటి వారే, ఈ రాజనగర్లో ఉంటూ ఉన్నటువంటి వారే, నీ దగ్గర నీ ఉప్పు తింటూ ఉన్నటువంటి వారే, నీ ద్వారా పోషించబడుతున్నటువంటి వారే నీ మీద కుట్ర పొందారో, నీ మీద నిన్ను ఎన్నుపోటు పడవాలని చూస్తూ ఉన్నారో, నీకు అపాయం తీసుకురావాలని చూస్తున్నారో, నిన్ను రాజ్యంలో లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారో, నీ సింహాసనం లేకుండా చేయాలని చూస్తున్నారో, నీ అధికారం లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారో, ఇదిగో నీ ఉప్పు తింటూ నిన్ను ఎన్నుపోటు పడవడానికి కొంతమంది తయారై ఉన్నారో అని ఎస్తేరు పిల్లరా గమనించండి రాజుగారికి విషయాన్ని తెలియపరిచింది. అవును కదా పిల్లరా, ఈరోజు కూడా నేడు సంఘాల్లో ఏం జరుగుతూ ఉంది ఆలోచించండి పిల్లరా, గమనించండి. ఈరోజు కూడా గమనించండి, వాళ్ళ దగ్గరే ఉంటారు పిల్లరా, వాళ్ళతో కూడా ఉంటారు. గమనించండి, ఎన్నుపోటు పొడిచే వాళ్ళు అనేక మంది, అపాయాన్ని తీసుకొచ్చే వాళ్ళు అనేక మంది, నష్టపరచాలని చూసేవాళ్ళు అనేక మంది ఉన్నారు, అవమానపరచాలని చూసేవాళ్ళు అనేక మంది ఉన్నారు పిల్లరా. గమనించండి, ఈరోజు కూడా అటువంటి వాళ్ళ సంఘాల్లో తయారై ఉన్నారు. ఒక సంఘ కాపర దగ్గర ఎదుగుతూ ఉండి, ఒక సంఘ కాపర దగ్గర ద్వారా సువార్తని విని, ఒక సంఘ కాపర దగ్గర వాక్యాన్ని విని, ఒక సంఘ కాపర దగ్గర రక్షణ పొంది పిల్లరా, ఆ తర్వాత మరి కొంతకాలానికి పిల్లరా ఆ ఎన్నుపోటు పొడిచేవారు, కొంతకాలానికి కుట్ర పొందేవాళ్ళు, కొంతకాలానికి సంఘాలు పాడు చేసేవాళ్ళు, కొంతకాలానికి సంఘాలు చీల్చేవాళ్ళు, కొంతకాలానికి ఇబ్బంది పరిచేవాళ్ళు కూడా నేటి దినాల్లో ఉంటూ ఉన్నారు పిల్లరా. గమనించండి, వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా గమనించండి, వాక్యం తెలియపరుస్తూ ఉంది అని ఎస్తేరు రాణి రాజుగారికి విషయాన్ని తెలియపరిచింది. నీకు ఇలాంటి ప్రమాదం ఉంది, ఇలాంటి నష్టం ఉంది అని తెలియపరిచింది పిల్లరా. గమనించండి, ఆ తర్వాత గమనించండి, వెంటనే రాజుగారు ఏం చేశాడంటే, మూడో విషయం ఇక్కడ ఆలోచన చేస్తే, రాజు విచారించి ఆ ఇద్దరిని ఉరిదీయించాడు. అది నిజమని తెలిసింది. రాజుగారు విచారించినప్పుడు ఇది నిజమా అబద్ధమని విచారించినప్పుడు, ఎంతవరకు ఇది సత్యమని విచారించినప్పుడు, వారు నిలదీసినప్పుడు, విషయం తెలుసుకున్నప్పుడు పిల్లరా అది వాస్తవము అని తెలిసింది. కనుక పిల్లరా వారిద్దరిని ఉరిదీయటం జరిగింది. క్రీస్తునందు పిల్లరా వారిని శిక్షించడం జరిగింది. తప్పు చేయబోతున్నటువంటి వారిని, తప్పుడు ఆలోచన చేసిన వారిని పిల్లరా గమనించిన, ప్రాణాలు తీయాలి అనుకున్నారో వాళ్ళ ప్రాణాలే పోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎదుటి వారికి అపాయం చేయాలనుకుంటే పిల్లరా నీకే అపాయం వస్తుంది. ఎదుటి వారిని నష్టపరచాలనుకుంటే నువ్వే నష్టపోతావు. ఎదుటి వారిని అవమానించాలనుకుంటే ఆ అవమానం నీకే జరుగుతుంది. చూడండి ఇక్కడ ఏం జరిగిందో, వారిద్దరిని ఉరిదీయించడం జరిగింది. రాజుగారి విషయాన్ని తెలుసుకొని ఆ తర్వాత విచారించి అప్పుడు అది నిజమని తెలిసింది. వీళ్ళైతే రాజుగారి ప్రాణాలు తీయాలనుకున్నారో వారి ప్రాణాలే కోల్పోయారో, వాళ్ళే నష్టపోయారు పిల్లరా. వాళ్ళే భూమి మీద లేకుండా పోయారో. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఎవరినైనా నష్టపరచాలని తలంచుతున్నావా? ఎవరినైనా నష్టపరచాలని మాట్లాడుతున్నావా? ఎవరినైనా నష్టపరచాలని ప్రవర్తిస్తున్నావా? జాగ్రత్త, దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎవరు ఎత్తుకున్నది వారి మీదకే వస్తుంది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మరి వాక్యం తెలియపరిచిన మొత్తానికి మనం ఏం చేసాం? అప్పుడు రాజుగారి ప్రాణాలు కాపాడబడ్డాయి. ఎవరు? అదిగో మొర్దెకై. మొదటి పాయింట్ మనం చూస్తున్నాము పిల్లరా, గమనించండి, మొర్దెకై బాధ్యతతో రాజుగారి ప్రాణాలు కాపాడాడు.
గమనించండి. మొర్దెకై కానీ విషయాన్ని ఎస్తేరు రానికి తెలియపరచకపోతే, ఎస్తేరు రాజుకు కానీ తెలియపరచకపోతే, రాజు విచారణ చేయకపోతే గమనించండి రాజుగారిని చంపేసిండే వాళ్ళే. కానీ ఒక రాజుని కాపాడగలిగాడు మొర్దెకై. ఏమిటంటే తన బాధ్యత తాను చేస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీకేం అర్థమవుతుంది ఈ వాక్యములో? ఈరోజు నీ జీవితంలో, మన జీవితాల్లో నీవు, నేను, మనందరం కూడా ఒక బాధ్యత కలిగిన వారంగా ఉన్నట్లయితే అనేక మందిని కాపాడతాం. ఇదిగో మొర్దెకై అయితే ఇదిగో రాజును కాపాడాడో, ప్రాణ నష్టం నుంచి తప్పించాడో. ఈరోజు మన జీవితాల్లో మనం బాధ్యత కలిగి సంఘంలో ఉంటే, మనం బాధ్యత కలిగి సమాజంలో ఉంటే, మనం బాధ్యత కలిగి పనిచేస్తూ ఉంటే, దేవుడు మనకి ఏ బాధ్యత అయితే ఇచ్చినాడో ఆ బాధ్యతను సక్రమంగా మనం నెరవేరుస్తూ ఉంటే ఈరోజు అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మలను మనం కాపాడుతాం. ఇదిగో మొర్దెకై ఆ రాజు ప్రాణాలు కాపాడాడో, మనమైతే నశించిపోతున్నటువంటి ఆత్మలను కాపాడతాం. నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి ఆత్మలను కాపాడతాం. సాతాను కబంధ హస్తాల్లో ఉన్నటువంటి ఆత్మలను కాపాడతాం. పాపములో ఉన్నటువంటి వారిని కాపాడతాం. శాపములో ఉన్నటువంటి వారిని కాపాడతాము. అపరాధాలు, దోషాలు, అతిక్రమాల్లో ఉన్నటువంటి వారిని కాపాడతాం. చెడు వ్యసనాల్లో ఉన్నటువంటి వారిని కాపాడతాం. వాళ్ళ ఆత్మలు కాపాడతాం. వాళ్ళ పరలోక రాజ్యానికి సిద్ధపరచగలము. వారికి సువార్తను చెప్పి, వాళ్ళకి దేవుని వాక్యాన్ని చెప్పి, వాళ్ళ సంఘానికి నడిపించి, వాళ్ళ రక్షణలోకి నడిపించి ఇదిగో అనేక మందిని నశించిపోతున్నటువంటి ఆత్మల్లో నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా మన ద్వారా మార్చబడతారు. క్రీస్తునందు నీవు నేను బాధ్యత కలిగి ఉంటే, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒక విశ్వాసగా నువ్వు సంఘంలో బాధ్యత కలిగి ఉన్నావా? ఒక పరిచారకురాలుగా నువ్వు సంఘంలో బాధ్యత కలిగి ఉన్నావా? ఒక సువార్థికుడిగా నువ్వు బాధ్యత కలిగి ఉన్నావా సంఘములో? ఒక సంఘ పెద్దగా నువ్వు సంఘంలో బాధ్యత కలిగి ఉన్నావా? ఒక సంఘ కాపరిగా నువ్వు సంఘంలో బాధ్యత కలిగి ఉన్నావా? ఈరోజు నీ బాధ్యత ఖచ్చితంగా దేవుడు ఏ బాధ్యత అయితే నీకు ఇచ్చున్నాడో ఆ బాధ్యతను సక్రమంగా నువ్వు చేయగలిగితే, మంచి బాధ్యత కలిగినటువంటి సహోదరుడుగా నువ్వు ఉంటే, మంచి బాధ్యత కలిగిన సహోదరిగా నువ్వు ఉంటే, నశించిపోతున్న ఆత్మల్లో అనేక మందిని మనం రక్షిస్తాం, కాపాడుతాం, నిత్య రాజ్యానికి వారసులుగా మారుస్తాం. క్రీస్తు యేసునందు అందుకని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది, మనం మంచి బాధ్యత కలిగి ఉండాలి అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం ఎవరిని చూసామంటే నెహెమ్యాని గమనించండి. మొర్దెకైని మనము చూసాం. మొర్దెకై బాధ్యత కలిగి రాజుగారి ప్రాణాలు కాపాడాడు. మన జీవితాల్లో కూడా బాధ్యత కలిగి అనేక మంది ఆత్మలను మనం కాపాడగలము బాధ్యత కలిగి ఉంటే. రెండో పాయింట్ని మనం చూద్దాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం చదువుకోగలిగితే చూడండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాల్లో మనము చూడగలిగితే క్రీస్తునందు అక్కడ కొన్ని మాటలు మనకి కనిపిస్తాయి. గమనించండి. ఇక్కడ నెహెమ్యా మనకు కనిపిస్తాడు. నెహెమ్యా మనకి ఇక్కడ కనిపిస్తాడు. అయితే నెహెమ్యా గురించి మనం ఆలోచన చేస్తే, నెహెమ్యా మరి ఎలా ఉన్నాడంటే ఆయన గమనించండి, ఈయన కూడా బాగా ఆలోచన చేస్తే అహస్త రాజు అన్నటువంటి ఆ రాజు దగ్గర ఈయన నెహెమ్యా పనిచేస్తున్నాడు. క్రీస్తునందు అయితే అక్కడ వాక్యం మనం బాగా ఆలోచన చేస్తే, నెహెమ్యా దేవుని మందిరం పట్ల, తన స్వజనుల పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 2వ పాయింట్ని మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తే వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడినది, దాని గుమ్మములో అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములో దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. 2వ పాయింట్ని మనం చూద్దాం. 2వ వ్యక్తి ఎవరు బాధ్యత కలిగిన వ్యక్తి అంటే, మనం చదువుకున్న మరి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ చక్కగా మనం చూడగలం. నెహెమ్యా మరి దేవుని యొక్క మందిరం పట్ల, తన స్వజనుల పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. లేకపోతే యెరూషలేము యొక్క ప్రాకారముల పట్ల, ఆ యెరూషలేము ప్రాకారం
ప్రాకారం పట్ల, దేవుని మందిరం పట్ల, యెరూషలేము పట్ల, తన స్వజనుల పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నాడు ప్లరా నెహెమ్యా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఒక మంచి బాధ్యత కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకంటే మనం ఆలోచన చేస్తే గమనించండి ప్లరా, మరి అననీయ అనే ఒక వ్యక్తిను, అలాగనే యూదుల్లో కొందరు నెహెమ్యా దగ్గరికి వచ్చారు ప్లరా. అప్పుడు నెహెమ్యా వారిని అడుగుతున్నాడు, మరి మన ప్రజలు ఎలా ఉన్నారు, మన యొక్క యెరూషలేము పట్టణం ఎలా ఉంది, దేవుని యొక్క ఆ మందిరం ఎలా ఉన్నది, ఆ యొక్క ప్రాకారం పరిస్థితి ఏమిటి, అక్కడున్న ప్రజల పరిస్థితి ఏమిటి అని ప్లరా అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా గమనించండి, ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే కొన్ని మాటలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. సహోదరి సహోదరుడా, ఏం చెప్తున్నారు అంటే ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. చూసారా, ఆ జనులు ఎలా ఉన్నారంటే ఆ ప్రజలు యెరూషలేములో బహుగా శ్రమను నిందను పొందుతున్నారని తెలియపరుస్తున్నాడు. సహోదరి సహోదరుడా ఆలోచించు, దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది. ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు అని చెప్పాడు. గమనించండి, మన ప్రజలు ఎలా ఉన్నారు, మన స్వజనులు ఎలా ఉన్నారు అని అంటే ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు అని చెప్పారు. క్రీస్తునందు ప్లరా రెండో మాట ఏం చెప్పారు అని అంటే అక్కడ ఆలోచన చేస్తే యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడింది. యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడింది. శత్రువులు యెరూషలేము మీదకి వచ్చి దాడి చేశారు. ఆ ప్రాకారము అంతా కూడా మరి పడదోయబడింది. ఆ ప్రాకారం అంతా కూడా కూలిపోయింది. ఆ ప్రాకారం అంతా కూడా పాడైపోయింది అని రెండో మాట చెప్పారు. మూడో మాట దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని చెప్పారు. గమనించండి, దాని గుమ్మములో అగ్ని చేత కాల్చబడ్డాయి. చూడండి, మూడు విషయాలు వారు చెప్పడం జరిగిందరా. అక్కడ తప్పించుకున్నటువంటి శేషంలో మిగిలినటువంటి వారు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు నెహెమ్యా వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆ దేశంలో బహుగా శ్రమను నిందను అనుభవిస్తున్నారు అని తెలియపరిచారు. క్రీస్తునంతరా ఆ తర్వాత రెండోది అక్కడ యెరూషలేము యొక్క ప్రాకారం అంతా కూడా పడగొట్టబడింది అని చెప్పాడు. రెండో విషయాన్ని చెప్పారు. మూడో విషయం ఆ దేవుని యొక్క ఆ గుమ్మములు గమనించండి. మూడో విషయము దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి అని చెప్పారు. గమనించండి, అక్కడ బాగా నష్టం జరిగిందని తెలిసింది నెహెమ్యాకి. యెరూషలేము పట్టణానికి నష్టం జరిగింది, దేవుని మందిరానికి నష్టం జరిగింది, ఆ ప్రాకారానికి నష్టం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నష్టం జరిగింది. వాళ్ళు శ్రమలో ఉన్నారు, వాళ్ళు కష్టంలో ఉన్నారు, వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళు నిందలో ఉన్నారు, వాళ్ళు అవమానంలో ఉన్నారు, వాళ్ళు సమస్యల మధ్యలో ఉన్నారు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు అని తెలుసుకున్నాడురా నెహెమ్యా. తెలుసుకున్నాడు అక్కడ ప్రజల గురించి. వెంటనే ఏం చేస్తున్నాడు అంటే గమనించండి, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ఎంత బాధ్యత ఉందో. నెహెమ్యా ఏరే పట్టణంలో ఉన్నాడు. స్వదేశాన్ని గురించి, యెరూషలేము గురించి, ఆ దేవుని మందిరాన్ని గురించి, అక్కడ ఉన్నటువంటి తన స్వజనుల నిమిత్తమై అక్కడ అంత నష్టం జరిగిందని ఆ విషయాలు తెలిసినప్పుడు ఏం చేస్తుందంటే ఇతనికి తెలిసినప్పుడు అక్కడ కూర్చుండి ఏడిశాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? అక్కడ ప్రమాదం జరిగింది. అక్కడ నా యొక్క ప్రజలు, నా స్వజనులందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, అవమానంలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, బాధలు పడుతున్నారు, చేతులు ఇబ్బంది పడుతున్నారు అని తమ స్వజనుల పట్ల బాధపడుతూ ఉన్నాడు. దేవుని మందిరం పట్ల బాధపడుతున్నాడు, లేక ప్రాకారం పట్ల బాధపడుతున్నాడు. ఈ విషయాలన్నీ తెలిసినప్పుడు ఆయనలో ఒక బాధ్యత ఉంది కనుక, ఆయనలో ఒక భారం ఉంది కనుక ఏం చేస్తున్నాడంటే ఆయన కూర్చుండి గమనించండి చక్కటి మాట. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చాడు గమనించండి. అంటే ఎంత బాధ్యత ఉందో చూడండి నెహెమ్యాకు. గమనించండి, పట్టణం పాడైపోతే, ప్రాకారం పాడైపోతే, అక్కడున్న ప్రజలు నష్టంలో ఉంటే, అవమానంలో ఉంటే, శ్రమలో ఉంటే, ఇబ్బందులు ఉంటే ఒక బాధ్యతతో నా స్వజనులు, నా యెరూషలేము పట్టణము,
నా దేవుని యొక్క మందిరము, నా దేవుని యొక్క మందిరం యొక్క ప్రాకారము, ఆ పట్టణం యొక్క ప్రాకారము అని దాని గురించి ఒక బాధ్యత కలిగి ఏడుస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, స్వజనుల కోసం ఆయన ఏడుస్తున్నాడు. వాళ్ళు బాధల్లో ఉంటే ఏడుస్తున్నాడు, ఆ ప్రాకారం కోసం ఏడుస్తున్నాడు, ఆ దేవుని సన్నిధి కోసం, ఆ పట్టణం కోసం ఏడుస్తున్నాడు. అక్కడ ఇబ్బంది జరిగిందని. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో నీకేం అర్థమవుతుంది? ఈ వాక్యం ద్వారా నీకేం అర్థమవుతోంది? నీ స్వజనులు ఎంతోమంది బాధల్లో ఉన్నారు కదా, ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు కదా, ఎంతోమంది శ్రమల్లో ఉన్నారు కదా, ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు కదా, ఎంతోమంది పోరాటాల్లో ఉన్నారు, ఎంతోమంది అవమానాల్లో ఉన్నారు, ఎంతోమంది కష్టాలు అనుభవిస్తున్నారు. నీకు బాధ్యత ఉందా? నీ స్వజనుల పట్ల నీకు బాధ్యత ఉందా? మీ అన్నదమ్ముల పట్ల బాధ్యత ఉందా? వాళ్ళకి రక్షణ లేకుండా ఉంటే, వాళ్ళు సాతాను చేతుల్లో, సాతాను యొక్క కపంద హస్తాల్లో ఉంటే, వాళ్ళు పాపంలో జీవిస్తూ ఉంటే, వాళ్ళు పాపంలో బతుకుతూ ఉంటే, వాళ్ళు లోకంలో జీవిస్తూ ఉంటే, వాళ్ళు లోకానుసారంగా జీవిస్తూ ఉంటే, వాళ్ళు ఉగ్రతకు గురవుతూ ఉంటే, వాళ్ళు రక్షణ లేకుండా ఉంటే, వాళ్ళు సత్యాన్ని తెలుసుకోకుండా ఉంటే, వాళ్ళు అలాగ శ్రమను అనుభవిస్తూ ఉంటే, వాళ్ళు సాతాను చేతిలో శోధించబడతా ఉంటే, సాతాను చేతిలో ఇబ్బంది పడతా ఉంటే, శత్రువు చేతిలో గాయపరచబడి ఉంటే, శత్రువు చేతిలో నష్టపోయి ఉంటే, శత్రువు చేతిలో అవమానాలు పడతా ఉంటే, ఇంకా వాళ్ళు సమస్యల్లో ఉంటే, ఇంకా వాళ్ళు బాధల్లో ఉంటే, ఇంకా నిందల్లో ఉంటే, నీ స్వజనులు ఎంతమంది అలా శ్రమలు అనుభవిస్తున్నారు, ఎంతమంది శత్రువు చేతిలో బాధలు అనుభవిస్తున్నారో, శత్రువు చేతిలో ఇబ్బంది పడుతున్నారో. ఈరోజు నీకు బాధ ఉందా? ఈరోజు నీకు బాధ్యత ఉందా? అయ్యో నా స్వజనులు నశించిపోతున్నారే, అయ్యో నా స్వజనులు అపాయంలో ఉన్నారే, నా స్వజనులు నష్టాల్లో ఉన్నారే, నా స్వజనులు అవమానాల్లో ఉన్నారే, వాళ్ళు శత్రువు చేతులు నలిగిపోతున్నారే, మార్గం కారక ఇబ్బంది పడుతున్నారే, వాళ్ళు నశించిపోతున్నారే. వాళ్ళకు ఒక మార్గం చూపించాలనే, వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించాలనే, వాళ్ళ రక్షణలోకి నడిపించాలనే, వాళ్ళ మారు మనసు అనుభూతిలోకి, పాప క్షమాపణ అనుభవంలోకి నడిపించాలనే, వాళ్ళకి సువార్త చెప్పాలనే, నా శాతనైనంత వరకు వాళ్ళకి మేలు చేయాలనే అన్న బాధ్యత నీకుందా? రక్షించబడిన సహోదరుడా, రక్షించబడినటువంటి సహోదరి, ఆ బాధ్యత కలిగి నువ్వు ఉన్నావా? ఈరోజు ఆ భారం నీకుందా? ఆ బాధ్యత నీకుందా? నీ బంధువుల్లో ఎంతమంది లేరో, నీ కుటుంబ సభ్యుల్లో ఎంతమంది లేరు ఇంకా రక్షణ పొందకుండా, నీ బంధువుల్లో ఎంతమంది లేరు ఇంకా రక్షణ పొందకుండా, నీ అన్నదమ్ముల్లో ఎంతమంది లేరు ఇంకా రక్షణ పొందకుండా, నీ అక్క చెల్లెల్లో ఎంతమంది లేరు ఇంకా రక్షణ పొందకుండా. గమనించండి, నీ యొక్క రక్త సంబంధంలో ఎంతమంది ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారు గమనించు. అయితే వాళ్ళ పట్ల నీకు బాధ్యత ఉందా? వాళ్ళ పట్ల నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళ పట్ల నువ్వు ఏడుస్తున్నావా? వాళ్ళ పట్ల నువ్వు కన్నీరు గారుస్తున్నావా? వాళ్ళ పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నావా? ఎప్పుడైనా దేవునికి చెప్పావా? దేవుడి దగ్గర మొరపెట్టావా? ఆయన దగ్గర మనవి చేశావా? గమనించండి. అంటే నీకు నీ స్వజనుల పట్ల నీకు బాధ్యత లేదు. నీ కుటుంబ సభ్యుల్లో రక్షించబడాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ పట్ల నీకు బాధ్యత ఉందా? నీ రక్త సంబంధంలో ఎంతోమంది రక్షణ పొందాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పట్ల నీకు బాధ్యత ఉందా? ఎంతోమంది అలా ఉంటే ఈరోజు నీకు బాధ్యత ఉందా? గమనించు. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని నశించిపోతున్నారే, సాతాను కపంద హస్తాల్లో నలిగిపోతా ఉన్నారే, వాళ్ళ అవమానాల నుంచి విడిపించాలని నీకు బాధ్యత ఉందా? గమనించు దేవుని బిడ్డ. అందుకే ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే, దాన్ని ఒకటి మనం ఆలోచన చేస్తాం. మొదటి మాట, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చాడు. చూసారా? గమనించండి ఎంత బాధ్యత. నువ్వైతే దేనికి ఏడుస్తావు? నీకు ఏదైనా కావాల్సి ఉంటే ఏడుస్తావు. చూడండి, ఆయన ఏడిచేది, ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? తన అవసరాల కోసం కాదు ఆయన ఏడిచేది, తన అక్కర్ల కోసం కాదు ఆయన ఏడిచేది, తన బాధల కోసం కాదు ఆయన ఏడిచేది. ఆయనకు బాగానే జరిగిపోతుంది. అక్కడ రాజుగారి దగ్గర మంచిగా భోజనం చేయగలుగుతున్నాడు, మంచిగా బట్టలు ధరిస్తున్నాడు, మంచిగా ఒక పోస్టుల జాబులో ఆయన అక్కడ ఉన్నాడు, ఆయనకేమి ఇబ్బంది లేదో. స్వజనుల బాధల్లో ఉంటే ఏడుస్తూ ఉన్నాడు. దేవుని ప్రాకారము, దేవుని మందిరము, యెరూషలేము పట్టణము అక్కడ కాల్చబడి ఉంటే ఆ గుమ్మములో, దానికోసం ఏడుస్తున్నాడు. ఈరోజు నీకు బాధ్యత ఉందా? ఈరోజు నీకు బాధ్యత ఉందా? నీ స్వజనుల పట్ల బాధ్యత ఉందా? దేవుని మందిరం పట్ల బాధ్యత ఉందా? దేవుని సేవ పట్ల బాధ్యత ఉందా? ఆత్మల పట్ల నీకు బాధ్యత ఉందా? నశించిపోతున్న వారి పట్ల నీకు బాధ్యత ఉందా? ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆలోచించి గమనించు. ఆయన ఏడుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎందుకు ఏడుస్తావు? నీకు ఒక జబ్బు వస్తే ఏడుస్తావు, దాన్ని తీసేయమని. ఏదైనా ఒక రోగం వస్తే ఏడుస్తావు. గమనించండి. ఒక సాధారణ పట్టుకుంటే ఏడుస్తావు, ఒక సమస్య వస్తే ఏడుస్తావు, ఒక బాధ వస్తే ఏడుస్తావు. నీ కోసం ఏడుచుకుంటావు నువ్వు. ఇతరుల కోసం ఎప్పుడన్నా ఏడ్చావా? ఇతరుల బాధల్లో ఉంటే ఏడ్చావా? బాధ్యత కలిగి రక్షణ లేకపోతే ఏడ్చావా?
ఈ వాక్యం వింటున్న సహోదరులారా ఆలోచించండి. రెండో మాట మనం ఆలోచన చేస్తే అక్కడ గమనించండి, కొన్ని దినములో దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని దినములో దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. ఒకటి ఏడిశాడు. మొదటి పాయింట్. రెండో పాయింట్లో మొదటి మాట ఒకటి ఏడిశాడు పిల్లరా. రెండోదిగా కొన్ని దినములో దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. ఆహారం తినడం మానేశాడు. ఎందుకని పిల్లరా, ఇదిగో అక్కడ తన స్వజనులు ఇబ్బందుల్లో ఉన్నారు. అక్కడ ఇదిగో ప్రాకారము మరి పడగొట్టబడి ఉంది. అక్కడ గుమ్మములో అగ్ని చేత కాల్చబడ్డాయి. అక్కడ దేవుని యొక్క మందిరం పరిస్థితి బాగలేదు పిల్లరా. ఆ యెరూషలేము పరిస్థితి బాగలేదు. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి అక్కడ సరిగా లేదు. అందుకని దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. తన కోసం కాదు, బాధ్యత, ఒక బాధ్యత, తన స్వజనుల పట్ల బాధ్యత, తన స్వదేశం పట్ల బాధ్యత, దేవుని ప్రాకారం పట్ల బాధ్యత, దేవుని మందిరం పట్ల బాధ్యత కలిగి ఉపవాసం ఉన్నాడు. నువ్వు ఎప్పుడన్నా ఉన్నావు ఉపవాసము? ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు బాధ్యత కలిగి ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? నీ స్వజనులు రక్షించబడాలని ఉపవాసం ఉన్నావా? నీ స్వజనుల కోసం ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేశావా? నీ రక్త సంబంధాల కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశావా? నీ యొక్క స్వజనుల కోసం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? ఎప్పుడైనా కన్నీరు గార్చావా? ఎప్పుడైనా ఏడిచావా? ఎప్పుడైనా దేవుని సందులో మనవి చేశావా? ఆలోచించు. అందుకే వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది. రెండో విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కొన్ని దినములో దుఃఖముతో ఉపవాసం, తన కోసం కాదు, దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు ప్రజల కొరకై. మూడో మాట, ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేసితిని, దేవునికి మహిమ కలుగునుగాక. ఈయన 3 పనులు చేశాడు ఇక్కడ నెహెమ్యా బాధ్యతతో. గమనించండి. ఒకటి ఏడ్చాడు, రెండవది ఉపవాసం ఉండి దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు, మూడవది విజ్ఞాపన చేస్తున్నాడు ఆ పట్టణం కొరకై, తన స్వజనుల కొరకై, ఆ ప్రాకారం కొరకై. పడిపోయిన ప్రాకారం మళ్ళా కట్టబడాలా, పడిపోయిన ప్రాకారం మళ్ళా సరిచేయబడాలా, పడిపోయిన ప్రాకారం మళ్ళా కట్టబడాలా. ఇదిగో కష్టపడుతున్న వాళ్ళు మళ్ళీ సంతోషంగా ఉండాలా, అవమానాన్ని అనుభవిస్తున్న వాళ్ళు మళ్ళీ నెమ్మది పొందుకోవాలా అని పిల్లరా విజ్ఞాపన చేస్తున్నాడు. తన కోసం కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించేయండి. ప్రార్థన చేస్తారు. వాళ్ళ పనుల కోసమైతే ఉపవాసం ఉంటారు పిల్లరా. వాళ్ళకు కార్యాలు జరగాలని ఉపవాసం ఉంటారు. గమనించండి పిల్లరా. పడిపోయిన ప్రాకారం మళ్ళా కట్టబడాలి, దానికోసము ఇదిగో ఈయన విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు చేసావా? పడిపోయిన కుటుంబాలు, పడిపోయిన వ్యక్తులు మళ్ళా కట్టబడాలి, పడిపోయినటువంటి కుటుంబాలు మళ్ళా కట్టబడాలి, పడిపోయినటువంటి సంఘాలు మళ్ళా కట్టబడాలి, పడిపోయినటువంటి వారందరూ కూడా మళ్ళా కట్టబడాలి, మళ్ళా సరిచేయబడాలి, మళ్ళా దిద్దబడాలి, మళ్ళా ఆత్మీయులకు ఎదగాలి. విశ్వాసంలో పడిపోయిన వారు, భక్తిలో పడిపోయిన వారు, నీతిలో పడిపోయిన వారు, అటువంటి వారందరూ కూడా మళ్ళా తిరిగి లేవాలి, తిరిగి మళ్ళా బలపరచబడాలి, తిరిగి మళ్ళా ఇదిగో దేవుని పనిలో కొనసాగాలి అని ప్రార్థన చేసావా పిల్లరా? పడిపోయిన ప్రాకారం కోసం, కూలిపోయిన ప్రాకారం కోసం, కాలిపోయినటువంటి గుమ్మముల కోసము ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, 3 విషయాలు మనం నెహెమ్యాలో చూడ. ఒక బాధ్యత కలిగి, తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆయన మొహం నల్లంగా పెట్టుకున్నాడు. ఏమి నువ్వు ఎప్పుడు అలా ఉండవు కదా, ఎందుకు మొహం నల్లంగా పెట్టుకున్నావు అంటున్నాడురా. అప్పుడు రాజుగారితో మాట్లాడుతున్నాడు. నీ మొహం ఎప్పుడు ఇలా చూడలేదే అన్నప్పుడు, అయ్యా నా స్వజనులు అక్కడ నిందను అనుభవిస్తున్నారు, శ్రమను అనుభవిస్తున్నారు. అదిగో నా యెరూషలేము యొక్క పట్టణం ప్రాకారం అక్కడ పడగొట్టబడి ఉంది. మరి ఇదిగో ఆ గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి. అంత ప్రమాదం అక్కడ జరిగితే నేను ఎలా సంతోషంగా ఉండగలనయ్యా అన్నప్పుడు రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. అక్కడ కావలసినటువంటి కొంత సముదాయాన్ని కూడా తీసుకొని పోవటం జరిగింది పిల్లరా. తిరిగి మళ్ళా పడిపోయినటువంటి ఆ ప్రాకారాన్ని మళ్ళా కట్టడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. పడిపోయినటువంటి ఆ ప్రాకారం మళ్ళా కట్టడం జరిగింది. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితాల్లో నువ్వు బాధ్యత కలిగి ఉంటే పడిపోయిన వ్యక్తులు మళ్ళీ కట్టబడతారు, పడిపోయిన కుటుంబాలు మళ్ళీ కట్టబడతారు, పడిపోయిన సంఘాలు మళ్ళీ కట్టబడతారు పిల్లరా. ఇదిగో నెహెమ్యా బాధ్యత కలిగి ఉన్నాడు కనుక గమనించండి, మళ్ళా తిరిగి వెళ్ళి యెరూషలేము యొక్క ప్రాకారం కట్టించడం జరిగింది. మళ్ళా ప్రజలకి నెమ్మది సంతోషం వచ్చింది.
క్రీస్తునందు సహోదరి సహోదరులారా గమనించండి. మనం చూస్తున్నాం, మనం మంచి బాధ్యత కలిగి ఉండాలన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మొదట మనం చూసాం, మొర్దెకై బాధ్యత కలిగి రాజుగారి ప్రాణాలు కాపాడాడు. మొదటి పాయింట్ అని మనం చూసాం కదా. మనం కూడా బాధ్యత కలిగి ఉన్నప్పుడు కదా అనేకుల ఆత్మలను కాపాడుతాం, ఆత్మలను రక్షిస్తామని మనం చూసాం. రెండో పాయింట్ మనం చూసాం, నెహెమ్యా దేవుని మందిరం పట్ల, తన స్వజనుల పట్ల, యెరూషలేము పట్ల ఒక మంచి బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు, ప్రాకారం పట్ల అని మనం చూసాం కదా. గమనించండి, అలా బాధ్యత కలిగి ఉండి ఏం చేశాడంటే 3 పనులు ఆయన చేయటం జరిగింది పిల్లరా. ఒకటి, మరి ఏడ్చాడు కూర్చుండి. రెండోది పిల్లరా గమనించండి, దుఃఖముతో ఉపవాసం ఉన్నాడో. మూడోది విజ్ఞాపన చేశాడో, తిరిగి మళ్ళా ప్రాకారం కట్టబడింది. దేవునికి మహిమ కలుగును గాక. మూడో వ్యక్తిని మనం చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 39వ అధ్యాయము మొదటి నుండి మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూడగలిగితే కొన్ని విషయాలు అక్కడ మనం చూడగలం. గమనించండి, ఇక్కడ యోసేపు గురించి మనం చూడగలము. యోసేపు విషయంలో యోసేపు తన యజమాని పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును పిల్లరా, యోసేపు తన యజమానుడి పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. అవును, యోసేపు తన అన్నల చేత దేశించబడ్డాడు పిల్లరా. గమనించండి, అన్నల గుంటలు వేశారు, మళ్ళా లేవదీసి ఇస్మాయేలుకి యోసేపుని అమ్మేశారు. ఇస్మాయేలులో మరి పోతీఫరుకి అమ్మేశారు. పోతీఫరు తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. క్రీస్తునందు గమనించండి, అయితే పోతీఫరు ఇంట్లో ఒక మంచి బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు యోసేపు. పోతీఫరు పట్ల ఒక మంచి బాధ్యత కలిగి ఉన్నాడు. తనకు అప్పగించినటువంటి పనులన్నిటిలో కూడా ఒక మంచి బాధ్యత కలిగి ఉన్నాడు. ఎక్కడా లోపం లేనివాడుగా ఉన్నాడో, ఎక్కడా తప్పిపోనివాడుగా ఉన్నాడో, తన యజమానుడి పట్ల బాధ్యత కలిగి ఉన్నాడో. గమనించండి, వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించి వాక్యం మనకు తెలియపరుస్తుంది. యోసేపుని ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే యోసేపు ఒక బానిసగా కొనబడ్డాడు. గమనించండి, యోసేపుని గురించి మనం ఆలోచన చేస్తే ఆ ఇంటికి ఎలా వెళ్ళాడు యోసేపు అంటే ఒక బానిసగా కొనబడ్డాడు. గమనించండి, ఈ బానిస పని ఏంటంటే వాళ్ళ జీవితాంతం వారు పెట్టింది తినాలి, వారు చెప్పింది చెయ్యాలి. పెట్టింది తిని చెప్పిన పని చేయాలి, ఇంకో వాళ్ళ జీవితాంతం అట్లాగే ఉండాలి. అటువంటి స్థితిలో ఒక బానిసగా పోతీఫరు ఇంటికి వెళ్ళాడు. ఈ యొక్క యోసేపుని మనం చూస్తే అమ్మబడ్డాడు. పోతీఫరు కొనుక్కున్నాడు మార్కెట్లో. గమనించండి సహోదరి సహోదరులారా, యోసేపు బానిసగా కొనబడ్డాడు, ఒక బానిసగా వెళ్ళాడు. ఒక బానిసగా వెళ్ళినటువంటి ఆ వ్యక్తికి రెండోది మనం చూస్తే దేవుడు తోడై ఉండి దేవుడు యోసేపుకు తోడై ఉండి అతడు సేనుదంతా సఫలం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును పిల్లరా, అన్నలు ద్వేషించారు కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. మనుషులు ద్వేషించారు, దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు ప్రతి స్థలములో తోడుగా ఉన్నాడు, ప్రతి సమయంలో తోడుగా ఉన్నాడు, ప్రతి సందర్భంలో తోడుగా ఉన్నాడు. మరి యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు ఏది చేస్తే అది సఫలం చేస్తున్నాడు. ఇప్పుడు బానిసగా మరి పోతీఫరు కొనుక్కున్నాడో, అక్కడ అడుగు పెట్టింది అప్పటి నుంచి ఇదిగో అక్కడ పోతీఫరు ఇల్లు ఆశీర్వదించబడతా ఉంది, పోతీఫరు ఇల్లు దీవించబడతా ఉంది. పోతీఫరు యొక్క అన్ని విధాల్లో పోతీఫరు ఆశీర్వదించబడుతున్నాడు, దీవించబడుతున్నాడు క్రీస్తు యేసునందు. ప్రియ సహోదరి సహోదరులారా, కారణము ఏమిటి అంటే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. దేవుడు యోసేపుకు అండగా ఉన్నాడు. దేవుడు యోసేపును వదిలిపెట్టలేదు. మనుషులు వదిలిపెట్టారు కానీ, మనుషులు వద్దనుకున్నారు కానీ, మనుషులు చంపాలనుకున్నారు కానీ, మనుషులు అమ్మాలనుకున్నారు కానీ, మనుషులు అమ్ముకున్నారు కానీ, గమనించండి, నా దేవుడు మాత్రము యోసేపును వదిలిపెట్టలేదు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, యోసేపు చేసినంతా పోతీఫరు ఇంట్లో రెండోదిగా సఫలమవుతా ఉంది.
ఏ పని చేస్తే సఫలమవుతా ఉంది. మొదటిదేమో ఆయన బానిసగా అమ్మబడ్డాడు అక్కడికి. రెండోది పిల్లరా గమనించండి, యోసేపుకు దేవుడు అక్కడ తోడై ఉన్నాడు. యోసేపు ఏ పని చేస్తే అది ఆశీర్వాదకరంగా ఉంది, ఏ పని చేస్తే అది దీవెనకరంగా ఉంది. యోసేపుని బట్టి పోతీఫరు ఇంటిని దేవుడు అక్కడ ఆశీర్వదిస్తున్నాడు. అవును పిల్లరా, మనం దేవుని బిడ్డలుగా ఎవరైతే పిల్లరా మరి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటామో మనం ఏ పని చేసినా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన ద్వారా మన పై అధికారులకు పిల్లరా అది మేలు జరుగుతుంది పిల్లరా, మన ద్వారా వాళ్ళకి మంచి జరుగుతుంది. మనం ఏ పని చేసినా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది, నష్టం రాకుండా ఉంటుంది పిల్లరా. మన ఆలోచన మంచిదిగా ఉన్నప్పుడు, మన మాటలు మంచివిగా ఉన్నప్పుడు, మన ప్రవర్తన మంచిదిగా ఉన్నప్పుడు, మన నీతి మార్గాలు నడుస్తూ ఉన్నప్పుడు, యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు, వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు పిల్లరా గమనించండి, మనం ఉద్యోగం చేస్తున్నామా అది మేలుకరంగా ఉంటుంది పిల్లరా, మన డ్యూటీ చేస్తున్నామా అది వాళ్ళకి మేలుకరంగా ఉంటుంది, ఒక యజమానుడి దగ్గర ఉన్నామా అది వాళ్ళకి మేలుకరంగా ఉంటుంది పిల్లరా. మనల్ని బట్టి వారు దీవించబడతారు. నిజంగా దేవుని బిడ్డలైతే పిల్లరా, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే వాక్యానుసారంగా జీవిస్తుంటే నిన్ను బట్టి పిల్లరా నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను బట్టి ఇతరులు ఆశీర్వదించబడతారు, నిన్ను బట్టి ఇతరులు కూడా దీవించబడతారని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మూడోదిగా మనం ఆలోచన చేస్తే కూడా పోతీఫరు యోసేపుకి తన ఇంటి విచారణకర్తగా బాధ్యత ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించేయండి, ఒకటి బానిసగా కొన్నాడు, రెండోది యోసేపుకు దేవుడు తోడై ఉండి ఆయన చేసేదల్లా కూడా సఫలం చేస్తున్నాడు. అది చూసిన పోతీఫరు ఏం చేసాడంటే ఇప్పుడు బాధ్యత అంతా యోసేపుకు అప్పగించేశాడు. అయ్యా ఇదిగో నీకంటే ఇంకా ఇక్కడ జ్ఞానవంతులు లేరు, నీకంటే మంచిగా చేయగలిగినటువంటి వారు లేరు, నీకంటే బాధ్యత కలిగిన వాళ్ళు లేరు. నువ్వు వచ్చినప్పటి నుంచి నా ఇల్లు దీవించబడింది, నా ఇల్లు ఆశీర్వదించబడింది కనుక అదిగో నేను ఇంటిని బాధ్యత కలిగి నడిపించేదానికంటే కూడా నువ్వే బాధ్యత కలిగి నడిపిస్తే ఇంకా దీవెనకరంగా ఉంటుందని బాధ్యత అంతా యోసేపుకు అప్పగించేసి యోసేపు దగ్గర పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బానిసగా వచ్చిన వాడికి పరిచర్య చేస్తున్నాడు. పిల్లరా గమనించండి, బానిసగా వచ్చాడు, బానిసగా అడుగు పెట్టాడు, దేవుడు తోడుగా ఉండి వృద్ధులకు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు యజమానుడు ఏం చేశాడంటే పరిచర్య చేస్తున్నాడు, బాధ్యత అప్పగించేసి పిల్లరా తన ఇంటిపై మరి విచారణకర్తగా బాధ్యత